హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ ఆలోచనలు. కొత్తగా నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కగానే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే సింబల్ మీద యాక్టివేట్ అయితే చేసేసుకోండి. మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయండి. ఇప్పుడైతే అజియోలో ప్రజెంట్ అయితే అజియో మైనస్ సేల్ అయితే రన్ అవుతుందండి. ఇందులో మనకు వచ్చేసి 150 కుర్తీస్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి ఇలా మీకు కావాల్సిన సైజ్ అయితే సెలెక్ట్ చేసుకొని కార్ట్కి అయితే వేసేసుకోండి. కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి, లేదంటే అవుట్ ఆఫ్ స్టాక్ అనేది మనకి చూపిస్తుందండి. ఇలా మీకు కావాల్సిన సైజ్ అయితే సెలెక్ట్ చేసుకొని కార్ట్కి అయితే వేసేసుకోండి. ఇప్పుడైతే ఏమేమి ఉన్నాయో నేనైతే మీకు చూపిస్తానండి. స్టాక్ ఉన్నవి నేనైతే కొన్ని స్టాకు ఉన్నా కానీ కొన్ని రన్ అవుట్ అనే వచ్చేస్తున్నాయండి. అజియో అయితే కొత్తగా చూసేవారు ప్లేస్టోర్కి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. లింక్ ద్వారా పర్చేస్ చేసుకోవడం వల్ల మీకు -100 అయితే యాడ్ అవుతుందండి. ఈ విధంగా అయితే చెక్ చేసుకొని కార్ట్కి అయితే వేసేసుకోండి. ఇప్పుడైతే ఈ అజియో మైనస్ సేల్లో మనకి చాలా తక్కువ ప్రైస్లో అయితే స్టాక్ అనేది ఉంటుందండి. ఈ టైంలో మనకి ఇప్పుడు స్టాక్ లేకపోతే ఇవే కుర్తీస్ మనకి మిడ్ నైట్ టైంలో లేదంటే ఎర్లీ మార్నింగ్ టైంలో అయితే స్టాక్ అనేది ఉంటుందండి. అప్పుడు కూడా మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇవే కాదండి, దుపటాసు లెగ్గింగ్స్ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయండి. ప్రజెంట్ వచ్చేసి నేను ఓన్లీ కుర్తీస్ మాత్రమే చూపిస్తున్నాను. మనకు దుపటాసు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 90 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయండి. లెగ్గింగ్స్ కూడా మనకు వచ్చేసి స్టాక్ అనేది ఉన్నదండి. ఇలా మీకు కావాల్సిన సైజ్ అయితే సెలెక్ట్ చేసుకొని కార్ట్కి అయితే వేసుకోండి. కార్ట్ వాల్యూ వచ్చేసి మినిమం 1500 ఉంటే సరిపోతుందండి. ఆ 1500 ముందుగానే ఒక 1000 రూపీస్ కార్ట్కి అయితే వేసేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు నేను చెప్పే టిప్ వల్ల మీకైతే కొంచెం యూజ్ అవుతుందండి. ఎందుకంటే ముందుగానే 900కు కార్ట్కి అయితే వేసుకొని ఉంచుకోవడం వల్ల మనకు ఇలా ఆఫర్స్ పెట్టిన వెంటనే వెంటనే మనకు కావాల్సిన 150 కుర్తీ స్టాక్ ఉన్నప్పుడు వెంటనే కార్ట్కి అయితే వేసుకోవచ్చు, కన్ఫామ్ అనేది చేసుకోవచ్చు. మనం అన్ని కార్ట్కి ఒకేసారి వేసుకొని కన్ఫామ్ చేసుకునే లోపు మనకి స్టాక్ అనేది రన్ అవుట్ అవుతుందండి. ఇప్పుడైతే చూసేయండి, ఇవైతే రిమూవ్ చేసి చూపిస్తున్నాను. చూసేయండి, ఇలా ముందుగానే మనకి కార్ట్కి అనేది వేసుకొని ఉంచుకోండి. ఇలా చూసారు కదండి. ఇప్పుడు ఇవన్నీ మనకి 150 కుర్తీస్ అన్నీ మనకి స్టాక్ అనేది రన్ అవుట్ అయ్యి చూపిస్తున్నాయండి. మనం ముందుగానే కార్ట్కి కొన్ని కుర్తీస్ యాడ్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, ఇలా వచ్చినప్పుడు వెంటనే కార్ట్కి వేసుకొని బుక్ చేసుకోవచ్చండి, కన్ఫర్మ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా మనం చెక్ చేసుకుని కార్ట్కి వేసుకుంటూ ఉంటుంటే మనకి స్టాక్ అనేది రన్ అవుట్ అని చూపిస్తూ ఉంటుందండి. అవి మూవ్ టు విష్లోకి వేసేసేయాలండి. నేనైతే ఇంకా కొన్ని కుర్తీ స్టాక్ అయితే ఉన్నాయి, అవి కూడా చూపిస్తున్నాను. చూసేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియో కనుక నచ్చినట్లయితే. చూసారు కదండి, ఇవన్నీ మనకి అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అనేది చూపిస్తుందండి. నేనైతే కొన్ని కార్ట్కి ఇంకా వేసి చూపిద్దాం అనుకుంటున్నాను, కానీ అన్నీ మనకి స్టాక్ అయితే రన్ అవుట్ అవుతుంది. ఇలా ఈ విధంగా మనకి అవసరం లేకపోయినా కానీ కొన్ని కార్ట్కి అయితే వేసుకొని ఉంచుకోండి. ఇలా కార్ట్కి వేసుకొని ఉంచుకోవడం వల్ల మనకి 150 కుర్తీస్ వచ్చినప్పుడు వెంటనే మనకి ఒక 1 or 2 అయినా వెంటనే కార్ట్కి వేసేసుకొని కన్ఫామ్ అయితే చేసేయండి. చూసారు కదండి, ఇట్లా మూవ్ టు విష్లోకి అయితే పోతాయండి. ఇవన్నీ మనకి 150 కుర్తీస్ అండి. కార్ట్ వాల్యూ వచ్చేసి మనకి 1500 ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ ఇలా వెతుక్కునే అవసరం ఉండదండి, మనం కార్ట్కి వేసుకొని ఉంచుకోవడం వల్ల. ఇప్పుడు మళ్ళీ అన్ని స్టాక్ అయితే రన్ అవుట్ అని మెసేజ్ అయితే వస్తుందండి, స్టాక్ అవుట్ అయిపోయిందని. ఈ విధంగా మీరైతే ముందుగానే కొన్ని అయితే కార్ట్కి వేసుకొని ఉంచుకోండి,
ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు అవసరమైన కుర్తీస్ అయితే క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు. క్యాన్సిల్ ఏ విధంగా చేసుకోవాలో నేనైతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, లింక్ చెక్ చేసుకోవచ్చండి. ఇవి మనకి మిడ్‌నైట్ టైంలో 12 తర్వాత లేదంటే 3 to 4 o'clock మధ్యలో మనకి స్టాక్ అనేది ఉంటుందండి. ఆ టైంలో మనం పర్చేస్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన సైజ్ అయితే మెన్షన్ చేసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే మనకన్నీ స్టాక్ అయితే కొన్ని మాత్రమే చూపిస్తున్నాయి, కానీ అవి కూడా మనకి స్టాక్ అనేది లేదని చెప్తుందండి. అవుట్ ఆఫ్ స్టాక్ అయితే కనిపిస్తుందండి. నేనైతే చాలా కార్ట్‌కి వేశాను, కానీ నాకు అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అని వచ్చేసాయి. అందుకనేసి మీకైతే ఈ టిప్ చెప్తున్నానండి. ముందుగానే కార్ట్‌కి అయితే కుర్తీస్ అయితే వేసుకొని ఉంచుకోండి. ఇలా సెలెక్ట్ మీద క్లిక్ చేసేయనగానే మనకి ట్రెండ్స్ కూపన్ అయితే అప్లై చేయండి. ట్రెండ్స్ కూపన్ అప్లై చేయగానే మనకైతే ఈ విధంగా 150 కుర్తీస్ అయితే స్టాక్ అయితే ఉన్నాయండి. 166 చూసారు కదండి. ఇలా ఇది వచ్చేసి 149 రూపీస్కి 150 రూపీస్కి అయితే ఉన్నాయి. మనకి ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయగానే మనకైతే కనిపిస్తలేదు కదండి. ప్రొసీడ్ టు పేమెంట్ మీద మనము మూవ్ టు విష్లో పెట్టినప్పుడే మనకి ప్రొసీడ్ టు పేమెంట్ అయితే కనిపిస్తుందండి. ఇవన్నీ మూవ్ టు విష్లో అయితే పెట్టేసేయండి. ఫస్ట్ మూవ్ టు విష్లో పెట్టిన వెంటనే మనకి ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అవుతుందండి. నేను ఏ విధంగా కన్ఫర్మ్ చేస్తానో వీడియో అయితే చూసేయండి. మీకు అవసరమైన ప్రోడక్ట్ అయితే కన్ఫర్మ్ అయిన తర్వాత క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు. ఇలా మూవ్ టు విష్లో పెట్టినప్పుడు మాత్రమే మనకి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుందండి. అవన్నీ మూవ్ టు విష్లోకి అయితే వెళ్ళిపోయాయండి. మనకి 150 250 కుర్తీస్ కూడా అన్నీ మూవ్ టు విష్లోకి అయితే వెళ్ళిపోయాయి. ఇలా ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేసినాక మనకి రిలయన్స్ పాయింట్స్, అజియో వాలెట్లో క్యాష్ ఉంటే యూజ్ చేసుకోవచ్చండి. క్యాష్ ఆన్ డెలివరీ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.